జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శివకేశవులు కొలువైన ఈ ఆలయాల వద్ద జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ శివకేశవులను ఒకే చోట ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు శివకేశవుల ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం కొరకు ఇరిపాకలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, 12వ తేదీ ఉదయం కాతేరు నుండి భజన బృందాలు మేళతాళాలతో ఊరేగింపుగా దివాన్ చెరువు, మురారి, గండేపల్లి, మల్లేపల్లి, జగ్గంపేట మీదుగా ఇరిపాక విగ్రహాలు చేరుకుంటాయని, ఈ నెల 17వ తేదీన 11:55 శివకేశవుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని, వచ్చే భక్తులకు భోజన ప్రసాదం, తీర్థ ప్రసాదాలు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులందరూ విచ్చేసి శివకేశవుల కృపకు పాత్రులవుతారని తెలిపారు. ఎలా రండమ్మా అందరూ ఒకసారి. ఇంకా విజయలేఖలో వాయువు ప్రతిష్ట చేస్తున్నాం. ఆయన మాత్రం ఇది వస్తుందండి. ఎలా అవుతుంది ఎలా కొట్టేసి ఏ పక్క కొట్టేసి వాటర్ ఎలా మాత్రం మామూలుగా ఫ్లో అయ్యి లింగం రాజస్థాన్లోనే తాండవ్
లింగాన్ని మాత్రం గోదావరిని ప్రతి జ్యోతిర్లింగం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆ గర్భగుడిలోనే అభిషేకం చేసి పట్టుకొచ్చాము. మొత్తం 12 చోట్ల దగ్గర 12 చోట్ల. ఇవన్నీ కూడా మా మనవడు వెళ్ళాడు. నవీన కొడుకు వాడు పెద్ద భక్తుడు. దండం పెట్టింది. ఏలేశ్వరం మండలం వెళ్ళిపోతాం. పిల్లర్స్ కూడా ఇస్తాం. నీరు తగ్గితే ఏలేరు నది ఒడ్డున నిర్మాణం ఉన్నటువంటి శివకేశవుల ప్రాంగణంలో రేపు అంటే 12వ తారీఖు మహా కోటిలింగేశ్వరుడు, అలాగే కలియుగ వైకుంఠం అయినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలని తయారై సిద్ధంగా ఉన్నాయి. వాటిని కాతేరు గ్రామం నుంచి రేపు ఉదయం 10 గంటలకి భజన బృందాలు ఊరేగింపుగా మేళతాళాలతోటి కాతేరు నుంచి ఇలా మురారి మీదుగా జగ్గంపేట ఇవన్నీ ఊరేగించుకుంటూ తీసుకురావడం జరుగుతుంది. 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా బ్రాహ్మణులు వారి విధి విధానాల ప్రకారం పూజా పునస్కారాలు చేయడం జరుగుతుంది. ఆవాసనాలు ఏవో చేస్తారు. అది అయిన తర్వాత 17వ తారీఖు 11:55 2 విగ్రహాలు కూడా ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతిష్ఠ అయిన తర్వాత కార్యక్రమం పరిసమాప్తం. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయం ఉంటుంది, అన్ని రకాల సదుపాయాలు కూడా ఉంటాయి. దీన్ని విజయవంతం చేయడానికి మాతో పాటు మీరు కూడా ఆ భగవంతుని ధ్యానించుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి ఒక మంచి సదావకాశంగా. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కడ శివకేశవుల ప్రాంగణం అన్నది లేదు. దాన్ని ఏలేరు నది ఒడ్డున మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారిగా శివకేశవులను దర్శనం చేసుకునే అదృష్టం మన ప్రాంత వాసులకు కలుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ధన్యవాదాలు.